ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి నేను మిస్టేక్ నోట్బుక్ అని ఒకటి పెట్టుకోమంటాను. నేను వెరైటీగా అనిపిస్తుంది కదా, మిస్టేక్ నోట్బుక్. మీరు ఒక చిన్న నోట్బుక్ పెట్టుకోండి, ఇలా ఒక నోట్బుక్ పెట్టుకోండి. ఈ నోట్బుక్లో మీరు ఏం చేస్తారంటే డైలీ రాత్రి పడుకునేటప్పుడు ఆ రోజు మీరు చేసిన మిస్టేక్స్ రాయండి. చాలా ఉంటాయి. నాకు దాదాపు మన ఈ గురుకులంలో అలవాటు ఏంటంటే ప్రతి స్టూడెంట్ మనకు రాత్రి వేసి రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రిపోర్ట్ ఇచ్చినప్పుడు అందులో వాళ్ళ మిస్టేక్స్ రాయమంటాను నేను. చాలామంది రాయరండి, కంగారు పడకండి. కానీ మిస్టేక్ నోట్బుక్ అని పెట్టుకుంటే రాత్రి అయ్యేసరికి నేను తప్పులు చేశాను, నేను చేసిన తప్పులు ఏమిటి. ఉదాహరణకి మార్నింగ్ 6 o'clock లేచాను సార్, నేను 8 o'clock పుస్తకాల ముందు కూర్చున్నాను. కానీ నేను టిఫిన్ తినకుండా కూర్చున్నాను, తర్వాత తిందామని 9 అయిపోయింది, 9:30 అయిపోయింది, బాగానే చదువుతున్నాను. కానీ హఠాత్తుగా 9:30 అయ్యేసరికి 10 అయ్యేసరికి పోనీ చదివాను 2 గంటలు, కానీ నీరసం వచ్చింది బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయడం వల్ల. ఇప్పుడు 10 o'clock బ్రేక్ఫాస్ట్కి వెళ్తే బ్రేక్ఫాస్ట్ తింటాం, కానీ ఎంత కాదనుకున్నా హెవీగా తింటాం, ఎందుకంటే ఆకలి మీద ఉంది కాబట్టి. ఆకలి మీద ఉండి హెవీగా తింటే ఏమవుతుంది చివరికి అంటే నాకు నీరసంలోంచి ఆయాసమో లేకపోతే కొంచెం లెథార్జిక్ వచ్చి పడుకోవాలనిపిస్తుంది. మరి పైగా లంచ్ లేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, చిన్న మిస్టేకే, స్కిప్పింగ్ ద బ్రేక్ఫాస్ట్ ఎట్ ప్రాపర్ టైం. ఎందుకు చేయాలా? ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఏ ప్రాపర్ టైం టేబుల్ యూ వోంట్ డూ దట్. అలాగే మార్నింగ్ లేచానండి, 8 o'clock బుక్స్ ముందు కూర్చున్నాను. ఇది చదవాలా, ఇది కాదండి, ఇది చదవాలా, ఇది కాదండి, అంటే సైన్స్ తీస్తే కాదండి, హిస్టరీ తీస్తే కాదండి, ఫిజిక్స్ తీస్తే కాదండి, మ్యాథమెటిక్స్ ఇలా నువ్వు ఏం చేస్తున్నావు? ఒకటి చదవ, ఇంకోటి ఇది వద్దులేని, ఇంకోటి మొత్తం మీద ఏమవుతుంది, ఒక గంట వెళ్ళిపోతుంది. అంటే ఒక 1 hour వేస్ట్ అయిపోయాను. మిస్టేక్ నోట్బుక్లో రాయి. ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేశాడు, అన్నా చెప్పన్నా, అరగంట తినేశాడు, మిస్టేక్ నోట్బుక్లో రాయి. నీకు ఎంత కాదని మనం మనుషులం కదండి, కొంచెం ఎమోషనల్లీ ఆ రోజు ఎందుకో డల్గా ఉన్నావు, ఎవడేదో కామెంట్ చేశాడు, మిస్టేక్ నోట్బుక్లో రాయి. ఎవడో నిన్ను చాలా నువ్వు అద్భుతం రా అన్నాడు, నువ్వు ఆనందంలో చదవలేదు, మిస్టేక్ నోట్బుక్ రాయి. మిస్టేక్ నోట్బుక్ అనేది నిన్ను ఎప్పటికప్పుడు అలర్ట్ చేసేదని గుర్తుంచుకో, ఎప్పటికప్పుడు నీకు మంత్రదండం అవుతుందని గుర్తుంచుకో. తన తప్పు తాను తెలుసుకున్నవాడు జీవితంలో ముందుకు వెడతాడు. ఈ ప్రపంచంలో నువ్వేం తప్పు చేస్తున్నావని ప్రపంచం చెప్పడానికన్నా ముందు నీ లోపలి ప్రపంచం నీకు చెబుతుంది. తన మనసు మీద తనకు కమాండ్ ఉన్నవాడు చక్రవర్తితో సమానమని కాస్త అటు ఇటుగా 2000 సంవత్సరంలో ఎప్పుడో ఐఏఎస్ ఎస్ఏలో కూడా వచ్చింది ఒకటి. అందుకని నీ మనసు మీద నీ కమాండ్ ఉండాలి అంటే నీ తప్పులేంటో నువ్వు తెలుసుకోవాలి. నీ తప్పులేంటో నువ్వు తెలుసుకోవడానికి నిజాయితీ మాత్రమే కాదు, గుండె నిబ్బరం మాత్రమే కాదు, ధైర్యం కూడా ఉండాలి. నీకు ఆ ధైర్యం లేకపోతే జీవితంలో ఏ ఫ్యాక్ట్ని యాక్సెప్ట్ చేయలేవు, ఏ ట్రూత్ వైపు వెళ్ళలేవు. అందుకని ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న మనం ఒక మిస్టేక్ నోట్ బుక్ అని పెట్టుకుందాం. మార్నింగ్ నుంచి రాత్రి వరకు నువ్వు ఏమేం మిస్టేక్స్ చేశావో, సాయంత్రం 1 గంట సరదాగా బయటకు వెళ్దాం అనుకుంటే 2-3 గంటలు వెళ్ళిపోయింది అనుకుందాం, మిస్టేకే కదా. సరదాగా సినిమా చూద్దామని వెళ్ళావు, తీరా చూసి అక్కడ ఎవడో పాత ఫ్రెండ్ ఎవడో కలిసాడు, వాడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు, నీకు మొత్తం ఐఏఎస్ మోటివేషనే పోయింది, మిస్టేకే కదా. ఇలా నీ జీవితంలో జరిగే అనేకమైన మిస్టేక్స్ ఉదయం నుంచి రాత్రి వరకు ఒక చోట రాయి. మిస్టేక్ నోట్ బుక్ అని పేరు పెట్టుకో. నేను సైలెంట్ సండే అని ఒకటి చాలామంది స్టూడెంట్స్ చెప్తూ ఉంటాను, అంటే ఆదివారం నాడు మాట్లాడకూడదు అని. సైలెంట్ సండే. ఎవ్రీడే డైరీ రాయమంటాను నేను, సాయంత్రం అయ్యేసరికి రాత్రి అయ్యేసరికి. ఇవన్నీ చాదస్తంగా అనిపిస్తాయి మీకు, ఏవో ముసలోడు చెప్తున్నాడు అన్నట్టుగా అనిపిస్తాయి యాక్చువల్గా. కానీ గత 20 ఏళ్లుగా 30 ఏళ్లుగా ఈవెన్ 40 ఏళ్లుగా నాకు తెలిసి డైరీ రాస్తున్న వ్యక్తిగా, మిస్టేక్ నోట్బుక్ రాస్తున్న వ్యక్తిగా, పుస్తకాలు చదువుతున్న వ్యక్తిగా, డిజిటల్ పుస్తకాలు కాదు ఫిజికల్ పుస్తకాలు చదివే వ్యక్తిగా, నా చేతి రాతతో మాత్రమే నోట్స్. ఉదాహరణకి ఇవాళ నేను సెన్సస్ ఆఫ్ ఇండియా అని బుక్ ఇవాళ క్లాస్ చెప్తున్నాను. ఇండియాలో సెన్సస్ గురించి చెప్తున్నప్పుడు దిస్ ఈజ్ మై నోట్స్, ఇంకా రాస్తూ ఉన్నాను కాబట్టి ఈ వీడియో చేసే సమయానికి
దిస్ ఈజ్ మై రిటర్న్ నోట్స్. ఇది కాపీ చేసుకున్నాను. దీని ఏమంటారు, దీన్ని రఫ్ కాపీ. రఫ్ కాపీని ఇలాగా ఫైనలైజ్ చేస్తున్నాను. చేతి రాత్తోటే చాట్ జీపీటీల నుంచి లాగేసి కొట్టేసి కాదు, అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మిస్టేక్ నోట్బుక్ పెట్టుకోమని, మీరు చేతి రాత్తో అన్నీ రాయాలని, ఈ ప్రపంచంలో ఐఏఎస్ నువ్వు అవ్వాలి అంటే నీకు నువ్వే కారణం అవుతావు, అవ్వకపోవడానికి కూడా నువ్వే కారణం అవుతావు. ఎవడో కాదని అర్థం చేసుకుంటే నీ బతుకు బాగుపడుతుంది. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.